ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 30వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, విప్రో నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4.2% నెగిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొంత వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. టాప్ గెయినర్స్లో పిఎస్యు బ్యాంక్, ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇండియన్ ఇండిసెస్ అయితే అవుట్ పర్ఫామ్ చేసినాయి. స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. S&P 500 విక్స్ కూల్ ఆఫ్ అయింది. లండన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మిగతా అన్నీ కూడా గ్రీన్లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 91 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ US 500 ఈ బెంచ్ మార్క్ కూడా ప్రస్తుతానికి 21 పాయింట్స్ బుల్లిష్గా ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ అనేది కొంత గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉంది. యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆల్ఫాబెట్ కంపెనీ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఈ రిజల్ట్స్ అయితే అనలిస్టులు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ మించి మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేసింది. ముఖ్యంగా వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది సిగ్నిఫికెంట్గా గ్రో అయింది. సో క్లౌడ్ సర్వీసెస్ నుంచి కూడా ఈ రెవెన్యూ అనేది జంప్ అనేది కనిపించింది. మొత్తం మీద ఆల్ఫాబెట్ కంపెనీ అంటే గూగుల్ పేరెంటింగ్ కంపెనీది మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ఇక యుఎస్కు సంబంధించిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ AMD స్టాక్ అనేది నిన్న పడిపోవడం అనేది జరిగింది. అయితే Q3 రిజల్ట్స్ బాగానే ఇచ్చింది ఫ్రెండ్స్. బట్ గైడెన్స్లో కొంత స్లగ్గిష్నెస్ అనేది కనిపించింది. అంటే గైడెన్స్ అంటే మేనేజ్మెంట్ చెప్తారు కదా, మాకు ఇంత రెవెన్యూ పెరగొచ్చు తగ్గొచ్చు అన్న దాంట్లో అందరూ ఏంటంటే $7.55 బిలియన్ రెవెన్యూ Q4 ఎర్న్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వీళ్ళు ఏంటంటే ±$300 మిలియన్ ఏది 7.5కి ఉండొచ్చు అటు ఇటుగా అని చెప్పడం అనేది, మైనస్ అనేది మెన్షన్ చేయడం అనేది కొంత అంటే గ్రోత్ అనేది స్టాగ్నెట్ అయిపోయింది అన్న కాన్సెప్ట్లో ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ అనేది నెగిటివ్గా మారింది. అందుకని ఈ యొక్క షేర్ అనేది పడటం అనేది జరిగింది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే CB కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది ఇక్కడ పాజిటివ్గా రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, కన్జ్యూమర్స్ అంటే ఏంటంటే మనమే అనమాట. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లు కొంటాం, వాషింగ్ మిషన్స్ కొంటాం, ఫోన్లు కొంటాం, మనందరం కూడా కన్జ్యూమర్స్. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, వీళ్ళ స్పెండింగ్ ఎలా ఉంది అనేది ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డేటా పాజిటివ్గా వచ్చిందంటే ఎకనామీ అనేది బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ డేటా నెగిటివ్గా ఉందంటే ఎకనామీ అనేది స్లగ్గిష్గా ఉంది, స్లోగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ఓపెనింగ్స్ డేటా. ఇది లేబర్ మార్కెట్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనమాట. జాబ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. ఎనీహౌ ఏంటంటే ఇది బిగ్ నెంబర్ వచ్చిందంటే పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే లేబర్ మార్కెట్ పాజిటివ్గా ఉంది, రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, ఎకనామీ బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తగ్గుతున్నాయంటే మాత్రం నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా 7.861 మిలియన్ ఉంది, అది 7.98 మిలియన్ పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది ఏం తగ్గింది, అందుకని నెగిటివ్గా ఇక్కడ రెడ్ కలర్లో చూపించడం జరిగింది. ఆటమ్ ఫోర్కాస్ట్, ఇది లండన్కి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఈరోజు 3:30కి రిలీజ్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఫిజికల్ డేటా లండన్కి సంబంధించిన ఎకనామీ అసెస్మెంట్ అనేది మాట్లాడటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట, లండన్కి సంబంధించిన డేటా. అండ్ ADP నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఏ విధంగా ఉంది, ఇది కూడా రావడం జరుగుతుంది. యూఎస్కు సంబంధించి GDP క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో Q3 యొక్క GDP డేటా అనేది కూడా రావడం జరుగుతుంది. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కంపెనీలు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. నిన్న కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి మార్కెట్ అవర్స్ తర్వాత. అటువంటి కంపెనీస్ ఈరోజు ఏంటంటే గ్యాప్ అప్ లేదా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఈరోజు కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ABC క్యాపిటల్, బయోకాన్, డాబర్, టాటా పవర్, L&T అనేది కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో వాలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండియా మార్ట్, RBL బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, LTF, మణప్పురం అనేది. సో ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న డిక్సన్ ఎస్కాట్స్ బయటకు రావడం అనేది జరిగింది. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.11% సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనపరిచింది. ICICI బ్యాంక్ కూడా సిగ్నిఫికెంట్ గ్రీన్లో క్లోజ్ అయింది. SBI లైఫ్, HDFC లైఫ్, HR మోటార్స్. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్, హీరో మోటార్ కప్, మారుతి, డాక్టర్ రెడ్డీస్ అనేది కనిపిస్తుంది. నిన్న ఆటో సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.
కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది, ఇంకా పైకి వెళుతుందన్న కాన్సెప్ట్లో వీరిని బై చేస్తున్నారని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అటువంటి వాటిలో ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐఎన్, హెచ్డిఎఫ్సి లైఫ్, సిటీ యూనియన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అంటే సెల్ చేసి వాళ్ళు కవర్ చేసిన వాటిలో అపోలో టైర్, కెన్ఫిన్ హోమ్, ఇండియా మార్ట్, బిర్లా సాఫ్ట్, టాటా కన్స్యూమర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లు అంటే ఇంకా కిందకు వెళతాయి అనే ఎక్స్పెక్టేషన్స్లో మారుతి, టొరెంట్ ఫార్మా, బంధన్ బ్యాంక్, డాబర్, డాక్టర్ రెడ్డీస్ అనేది ఉన్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో గ్లెన్ మార్క్ అండ్ గోద్రేజ్ జేసీపీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిన్న వాల్యూమ్స్ అయితే ఫ్యూచర్ వాల్యూమ్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. వరుసగా 3 days నుంచి కూడా వాల్యూమ్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అండ్ ప్రైస్ కూడా నిన్న గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. సో టోటల్గా ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఇక ఓవరాల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టు ఫీచర్స్ ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయి అంటే సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే కంపేర్ టు ద ప్రైస్ అండ్ ఇట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, లాంగ్ సైడ్ 47%, షార్ట్ సైడ్ 25%, సిగ్నిఫికెంట్ లాంగ్ 20%, సిగ్నిఫికెంట్ షార్ట్ 7% అనేది కనిపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే బెరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బెరిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ అయితే పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉన్నారు. డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు, స్టాక్స్లోనేమో మైల్డ్ బులిష్గా ఉన్నారు. ఓవరాల్గా మనం చూస్తే ఎఫ్ఐఎస్ 549 కోట్లు సెల్ చేశారు స్టాక్స్లో, డిఐఎస్ 730 కోట్లు అయితే బై చేశారు. ఎనీహౌ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు కానీ ఇంటెన్సిటీ అనేది తగ్గింది, ఇప్పుడు ప్రస్తుతానికి 549 కోట్లతో సరిపెట్టారు. ఇక ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ ఈరోజు ఆ లెవెల్స్ అనేది చూద్దాం. నిఫ్టీ విషయానికి వస్తే S3 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది 24,151 దగ్గర. ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ 24,510, దాని తర్వాత 24,679. ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ 45 degreesలో పైకైతే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇమీడియట్గా మనకి 52,687 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సిగ్నిఫికెంట్ సపోర్టు విషయానికి వస్తే 51,863 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే 1.57% గ్రీన్లో ఉంది. అంటే కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయి ఉంటాయి, మార్కెట్లో కొంత వాలటాలిటీ అనేది ఉంది అని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రగుల్ అవుతుంది, ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంది. హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం ట్రాక్ చేసినట్టయితే ప్రస్తుతానికి 14 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఐ థింక్ 30th October ఇదైతే ట్రేడ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఒకసారి నేను అప్డేట్ చేస్తాను. అండ్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 24,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, రౌండ్ నెంబరు. ప్రస్తుతం ఆ బుల్లిష్ సెంటిమెంట్తో 2 days నుంచి కూడా కంటిన్యూ అయితే అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి 52,500 అనేది రఫ్గా మనం వాచ్ చేయాల్సిన రౌండ్ నెంబర్. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ అయితే జరిగింది. 80,500 రఫ్గా ఏంటంటే మనం ఇమీడియట్గా ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ టు వాచ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది, స్లైట్గా ఫ్లాట్గా ఓపెన్ అయిందనమాట. యాక్చువల్గా గ్యాప్ అప్ అయినట్టుంది స్లైట్గా అనమాట, పెద్ద వేరియేషన్ లేదు. మనం చూస్తున్న సమయానికి 24,450 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది అనమాట. ఫ్యూచర్ వచ్చేసరికి 24,477 అనేది ఫ్యూచర్ క్లోజ్ అయింది మనది. సో ప్రస్తుతానికి -27 పాయింట్లు నెగిటివ్గా ఉంది కాబట్టి ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. స్మాల్ గ్యాప్ డౌన్ అనమాట, చిన్నది, ఒక 10 ఒక 30 పాయింట్ల రేంజ్లో, లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న సమయానికైతే ప్రస్తుతం అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 20 పాయింట్లు గ్యాప్ అప్ లేదా 10 నుంచి 20 పాయింట్లు గ్యాప్ డౌన్ అనేది జరిగే అవకాశం ఉంది. కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి, వోల్టాస్, మ్యారికో, టొరెంట్ ఫార్మా, గోదావరి బయో రిఫైనరీస్, సార్ టెలివెంచర్స్, కేన్స్ టెక్నాలజీస్, హిటాచి ఎనర్జీ అనేది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్ అండ్ 30 minutes అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో కూడా. ఇక నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది.
ఇది డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతూ వస్తూ ఉంది. సో డిప్ బయింగ్ అనేది ప్రస్తుతం ఉన్న ఆప్షన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్లో అయితే టెక్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయి కాబట్టి మన ఇండియన్ ఐటీ కంపెనీస్లో కొంత మొమెంట్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ అని చేసుకుందాం ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.